ఇందిరమ్మ రాజ్యంలో విద్యా వైద్యానికి పెద్దపీట వేస్తున్నామని అన్నారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. నేలకొండపల్లి మండలంలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అక్కడ నిర్మించిన మోడల్ డిగ్రీ కళాశాలతో పాటు తిరుమలాపురంలో గ్రామ పంచాయతీ భవనాన్ని ఆయన ప్రారంభించారు. నేలకొండపల్లిలో గ్రంథాలయం, ముజ్జుగూడెంలో పశువుల ఆసుపత్రి నిర్మాణానికి మంత్రి భూమి పూజ చేశారు. అనంతరం ఆయన బౌద్ధ స్తూపాన్ని సందర్శించి స్తూపం అభివృద్ధి గురించి అధికారులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాల పాటు పాలించిన వారు మాటలకే పరిమితమయ్యారని ఈ సందర్భంగా ఆయన విమర్శించారు. ఇప్పటి వరకు 18 కోట్ల మంది ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేశారని గణాంకాలు అందించారు. టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి వేలల్లో ఉద్యోగాలు ఇస్తున్నామని ఆయన చెప్పారు. నేలకొండపల్లిలోని మోడల్ డిగ్రీ కాలేజీ రాష్ట్రంలో నంబర్ 1గా ఉండాలని మంత్రి ఆకాంక్షించారు. మీ అందరి ప్రేమ అభిమానాలతో ఏ ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నామో ఈ ఇందిరమ్మ రాజ్యంలో విద్యకి వైద్యానికి పెద్దపీట వేయాలన్నదే ఈ ఇందిరమ్మ రాజ్యంలో మా అందరి ఆశయం. అది మీ కళ కూడా. తప్పకుండా విద్య పట్ల ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. విద్య ఉంటేనే ఏ గ్రామం కానీ ఏ పట్టణం కానీ ఈ రాష్ట్ర అభివృద్ధి అయినా జరుగుతుంది. విద్య లేకపోతే డెఫినెట్ గా మనం వెనకబడి ఉండటం సత్యం. గత ప్రభుత్వంలో రాష్ట్రం ఏర్పడితే ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం వస్తుందని ప్రతి యువకుడు కలకన్నాడు. కానీ మాటలకే పరిమితమైంది గత ప్రభుత్వం. చేతల్లో నిరుప్రయోగంగా యువతని విస్మరించింది గత ప్రభుత్వం.